జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. తులారాశి వారికి జూలై 5 ఆదివారం నుంచి జూలై 11 శనివారం మధ్య ఈ వారం ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతం తులారాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న కుజుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాల్లోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షష్టమ స్థానంలో శని సంచారం, భాగ్యస్థానంలో రవి బుధుడు సంచారం, మరి లాభస్థానంలో శుక్రకేతువుల సంచారం, రాజ్యస్థానంలో గురుడు సంచారం, ఇవన్నీ కూడా వీరికి ఎక్కువ శాతం శుభ ఫలితాలే ఇవ్వటం అనేది జరుగుతుంది. అతి విశ్వాసానికి పోకుండా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ఈ వారం తమ పరిధి వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరు అనుకున్న రీతిలో ముందుకెళ్ళటం, పైవారి దృష్టిలో వీరు కూడా కీలకమైన చూపుకి లోనవటం అనేది అయితే కనుక జరుగుతుంది. అయితే వీరికుండే వ్యక్తిగత బలహీనతల వల్లే ఏవైనా సరే ఈ వారం ఇబ్బందులు తెచ్చుకోవటం, అంటే ఏదైనా సరే తమ స్వతంత్ర నిర్ణయాలు ఎవరితో చర్చించకుండా కొన్ని తీసుకుని ఇబ్బందులు తెచ్చుకోవటం కానీ, లేదా వ్యక్తిగతంగా ఉండే కొన్ని వ్యసనాల వల్ల అయితేనేమి ఆ రకంగా ఇబ్బంది పడే సూచనలు అయితే ఉంటాయి. కానీ నిజానికైతే కనుక ఈ వారం వీరికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. స్త్రీల మూలకంగా ఏదైనా సరే సహాయం లభించే పరిస్థితి కూడా తులారాశి వారికి అయితే కనుక కనిపిస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, ఇతర సాంస్కృతిక కళారంగాల్లో ఉన్నవారికి కూడా చాలా చక్కటి అవకాశాలు లభించే పరిస్థితి అయితే కనుక ఈ వారం గోచరిస్తుంది. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇతరులతో వీరు ఏ రకంగా ముందుకెళ్లాలో ఆ రకంగా ముందుకెళ్ళి 10 మందితో శభాష్ అనిపించుకోవటం అనేది అయితే కనుక ఉంటుంది. అయితే అష్టమ స్థాన
కుజుడు వల్ల వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే ఉంది కదా అని డబ్బు ముందు చూపు లేకుండా ఖర్చు పెడితే తర్వాత కొంతవరకు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ఏది అవసరమా అది అనవసరమా అనేది గుర్తించి మసలుకున్నట్టయితే కనుక చాలా చక్కటి స్థితి అయితే ఉంటుంది. ఇక భర్త లేదా భార్యకి మధ్య మధ్యలో కొంతవరకు ఈ అష్టమ కుజుడు స్థితి వల్ల అనారోగ్యాలు వచ్చే సూచనలు అయితే ఉంటాయి. అయితే మరీ ప్రమాదకరమైన ఇబ్బందులు అయితే కనుక తులారాశి వారికి అయితే కనుక ఉండవు. అలాగే చాలామందితో వీరు నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే కొంతమంది వారి వారి యొక్క వాడకట్టులో నాయకులుగా ఉండొచ్చు, లేదా వారి పనిచేసే సంస్థల్లో టీం మేనేజర్లుగా ఉండొచ్చు. అలా ఎక్కడైతే ఒక 10 మందిని కలుపుకొని చేయవలసిన పనులు వీళ్ళకి ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో వీరు ఈ వారం అంతా కూడా గుర్తింపు గౌరవాలు తెచ్చుకోవటం అనేది అయితే గనక కనిపిస్తుంది. అనుకోని ప్రయాణాలు కలిగే సూచనలు అయితే గనక కనిపిస్తున్నాయి. అయితే ఎవరైనా ఏదైనా ప్రలోభ పెడితే, అంటే స్నేహితులు ముఖ్యంగా, వాటిని యథాతథంగా స్వీకరించద్దు. ఈ వారం కొంత స్నేహితుల వల్ల ఏదైనా సరే ఆకస్మిక నష్టాలు కలిగే సూచనలు అయితే గనక కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ స్థలాలు కానీ తీసుకోవాలనుకుంటే సానుకూలత ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వారికి మాత్రం మరికొద్ది రోజుల తర్వాత మాత్రమే శుభ పరిణామాలు రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. ప్రస్తుతానికైతే కనుక సంబంధాలు పెద్దగా కుదరకపోయే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.